నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో డిజిటల్ మీడియా ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వెళ్తుంది. డిజిటల్ మీడియాలో మన ప్రజెన్స్ లేకపోతే మనం నోవేర్ అన్నట్టుగానే పరిస్థితి ఉంది. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా నడుస్తుంది, కానీ ఒక వ్యాపారస్తుడికి డిజిటల్ మీడియా ప్రజెన్స్ లేకపోతే కన్సిడర్ హీజ్ నోవేర్. అది పర్టికులర్గా రియల్ ఎస్టేట్ లాంటి వాటికైతే అది ఇంకెంతో అవసరం పడుతుంది. గతంలో కొన్ని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ మీద ఖర్చు పెట్టింది కూడా రియల్ ఎస్టేటే. వాళ్ళకు వచ్చేటువంటి మనీలో మెజారిటీ ఆఫ్ ద మనీని మళ్ళీ వాళ్ళు పెట్టుబడి రూపంలో పెట్టేది పర్టికులర్గా అడ్వర్టైజింగ్ మీదనే. ఇప్పుడు అడ్వర్టైజింగ్ పద్ధతులు మారాయి, సోషల్ మీడియా ప్రెజెన్స్ మారింది, ప్రజలు కూడా మనల్ని చూసేటువంటి విధానం మారింది. సో వీటన్నిటికీ డిజిటల్ మీడియా వైపు నుంచి ఎటువంటి సమాధానం మనకు దొరుకుతుందో ఒక్కసారి మనం చూద్దాం. ఈరోజు మనతో వీటన్నిటి గురించి మాట్లాడటానికి రజనీకాంత్ గారు, చైర్మన్ ఆఫ్ సోషల్ పోస్ట్, మన దగ్గరకు వచ్చారు. హీఈస్ ఎ గ్రేట్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్. ఆయన దగ్గర నుంచి నిజంగా ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిజిటల్ మీడియా ఏ విధంగా మన వ్యాపారాన్ని ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. హలో సార్. హలో రేవంత్ గారు. సార్, ఇప్పుడు మీకు తెలిసింది అసలు రియల్ ఎస్టేట్ అని అంటేనే మార్కెటింగ్లో డబ్బుల్ని పోస్తారని చెప్పొచ్చు, పంపించేస్తూనే ఉంటారు. ఒక్కసారి సీజన్ మొదలైంది, వాళ్ళకి మార్కెట్ పికప్ అవుతుంది అని అనిపించింది అని అంటే కనీసం ఎక్కడ కూడా హోర్డింగ్స్ దొరకవు, స్లాట్స్ దొరకవు, పేపర్లో స్లాట్స్ ఉండవు, మొత్తం ఫిల్ చేసేస్తూ ఉంటారు. అది గతంలో ఆ ట్రెడిషనల్ మెథడ్ అనేది బాగానే పనిచేసింది. కానీ ఇప్పుడు మనకి మార్కెట్లో డిజిటల్ మీడియా ప్రజెన్స్ అనేది కంపారిటివ్లీ ఓవర్లాప్ చేస్తోంది ఈ ట్రెడిషనల్ మీడియాని. అటు టీవీ ఛానల్స్ ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లేదా ఆటో వెనకాల మొన్నటి వరకు కూడా జరిగాయి, చాలామంది మొన్నటి వరకు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ఈ రియల్ ఎస్టేట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి? వీళ్ళు ఏ పనులు చేయాలి చెప్పండి. సో బేసిక్గా రేవంత్ గారు, ఒకప్పుడు ఉన్న అవకాశాలు ఏంటి? నేను ఒక వెంచర్ వేసాను, ఓపెన్ ప్లాటింగ్, ఒక అపార్ట్మెంట్ కట్టాను, ఒక విల్లా కట్టాను అని అంటే లాంచింగ్ డే నుంచి ఫుల్ పేజ్ పేపర్ యాడ్లు పడేది. ఒక పేపర్ ఓపెన్ చేస్తే ఫుల్ పేజ్ ఎక్కడ చూసినా అదే కనబడేది. అందులో ఏముంటుంది, ఎంతసేపు నాదొక ప్రాజెక్ట్ ఉంది అని ఒక బ్రాండ్, దాని బేసిక్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో తర్వాత టీవీలలో యాడ్స్ కానివ్వండి, చిన్న చిన్న క్లిప్ యాడ్స్ కానివ్వండి, బంపర్ యాడ్స్ కానీ నడిచేది. ఇప్పుడు ఏమైపోతుందంటే రోజువారీగా చూస్తే ఇవాళ ఎవరు కూడా మన కస్టమర్స్ అనేవాళ్ళు ఇవాళ ఎంతసేపు వాళ్ళు టీవీలలో టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంతసేపు వాళ్ళు పేపర్ల మీద టైం స్పెండ్ చేస్తున్నారు అన్నది మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే అందరూ ఎక్కువసేపు టైం గడుపుతుంది మొబైల్ ఫోన్స్లోనే. ఇవాళ మీరు ఇంటికా నుంచి బయలుదేరి ఈ స్టూడియోకి వచ్చేంత వరకు రైట్, మీకు ఒక నిమిషం టైం దొరికినా కానీ మీరు చూసేది ఫోనే. ఇవాళ ఒక ఎంప్లాయీ ఇంట్లో నుంచి బయలుదేరి మెట్రో ఎక్కి ఆఫీస్కి హైటెక్ సిటీకి వెళ్ళేలోపు ఆ మెట్రోలో 20 నిమిషాలు కూర్చుంటే 20 నిమిషాలు వాళ్ళు చూసేది ఫోనే. అంతే కదా. ఇవాళ ఒక నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని ఇలా మాట్లాడుకునే రోజులు పోయాయండి. నలుగురు ఫ్రెండ్స్ రెస్టారెంట్లో కూర్చొని వాళ్ళు చేస్తుంది మళ్ళీ ఫోనే. అంతే కదా. ఇవాళ ఒక ఇంట్లో భార్యాభర్తలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినుకుంటూ ఒకప్పుడు సీరియల్ చూసే రోజుల్లోంచి ఇవాళ ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆడ కూర్చొని చేస్తుంది ఫోనే. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు చేస్తుంది ఫోనే. సో ఏ రకంగా చూసినా ఇలా మన జీవితంలో ఫోన్ అన్నది మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది అంటుంటారు. ఫోను మన చేతిలో ఉన్నట్టు కాదు, మన చేతికి మొలిసినట్టుగా ఉందని. అంతే కదా. మన మనిషికి 2 చేతులు ఎలానో ఇలా మన 3వ చేతి ఇలా ఫోన్ అని చెప్పి మనం అనుకోవచ్చు రైట్. ఆ చేతిలో ఫోన్ లేకపోతే ఆ చేతికి బరువు ఫీల్ కావట్లేదు. కాబట్టి ఇలా ఏందనంటే కాలం మారిన కొద్దీ టెక్నాలజీ మారింది, టెక్నాలజీ మారిన కొద్దీ ప్రమోషన్స్ మార్చుకోవాలి. నేను ఒకప్పుడు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ వేసాను, నేను ఒకప్పుడు టీవీలో ఫుల్ పేజ్ యాడ్ వేసాను, నేను టీవీలో 30 మినిట్స్ స్లాట్ తీసుకొని నేను బాగా చెప్పాను, ఒక టీవీ షోలో పెద్దగా నా పేరు బ్రాండింగ్ చేశాను అంటే కుదరదు. అది అవుట్డేటెడ్. ఇవాళ దానికి అసలు స్పేసే లేదు. ఎందుకు అని అంటే ఇవాళ ఒక హోర్డింగ్ పెట్టాము, ఎంతమంది చూసారో చెప్పగలుగుతారా? ఆడ వ్యూయర్షిప్ కనబడుతుందా? ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది ఎంగేజ్ అయ్యారో చెప్పగలుగుతారా? ఒక పెద్ద ప్లేస్లో మంచి హోర్డింగ్ ఉందండి, బట్ వీ డోంట్ నో ద ఎంగేజ్మెంట్. వాట్ ఈస్ ద అనలిటిక్స్ బిహైండ్ ఇట్. రియల్గా ఎంతసేపు చూశాడు, దాన్ని కనెక్ట్ అయ్యాడా లేదా లేదు. బట్ వేర్ యాజ్ ఇన్ డిజిటల్, వేర్ యాజ్ ఇన్ ద సోషల్ మీడియా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ టు మెజర్. ఇవాళ ఎంతసేపు చూశాడు, ఎంత ఎంగేజ్ అయ్యాడు, ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అన్నది వీ కెన్ ఏబుల్ టు మెజర్. సో కాబట్టి ఇలా మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మనం కాలం మారింది కాబట్టి మన ప్రమోషన్స్ యొక్క అప్రోచ్ మార్చుకోవాలి, మన మార్కెటింగ్ యొక్క అప్రోచ్ మార్చుకోవాలి. ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ యుగం నడుస్తుంది. డిజిటల్ మార్కెటింగ్లో నేను పెద్ద క్వాలిటీ అపార్ట్మెంట్ కట్టాను, విల్లా కట్టాను, నేను పెద్ద ఓపెన్ ప్లాట్ వెంచర్ వేసాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇవాళ నువ్వు రిలవెంట్గా సోషల్ మీడియాలో మార్కెట్ చేసుకుంటున్నావా లేదా, నీ కాంపిటీటర్స్ కంటే నువ్వు ముందున్నావా లేదా అన్నది చాలా ముఖ్యమండి.
సో ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ మార్కెటింగ్లో మనకి ఏజెంట్స్ అనేది బై డిఫాల్ట్గా ఉన్నటువంటి ఒక ప్రక్రియ రియల్ ఎస్టేట్లో. ఏజెంట్స్ ఎందుకు ఉన్నారు? వాళ్ళకు ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. క్లయింట్ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఓపిక్గా వాళ్ళని గైడ్ చేయగలరు. సో ఈ ఏజెంట్స్ వ్యవస్థ అనేది బాగానే ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా వచ్చి ఆ ఏజెంట్స్ని రీప్లేస్ చేయగలుగుతుందా? సో బేసిక్గా రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ సెల్లింగ్ విషయానికి వస్తే ట్రెడిషనల్గా లాస్ట్ 15 ఇయర్స్గా సక్సెస్ఫుల్ మోడల్ ఏంటంటే ఏజెంట్స్ను హైర్ చేసుకోవడం, ఛానల్ పార్ట్నర్లను హైర్ చేసుకోవడం, వాళ్ళ ద్వారా ప్రోడక్ట్ని మీరు అన్నట్టు ఎండ్ కన్జ్యూమర్కి పంపించడం, వాళ్ళకున్న హ్యూమన్ కనెక్షన్స్ని వాడుకొని సేల్స్ని కన్వర్ట్ చేయడం. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్, ప్రూవెన్ ప్రాక్టీస్. ఇన్ని రోజులు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్, ప్రూవెన్ ప్రాక్టీస్. ఈవెన్ ఇప్పుడు కూడా అదే బెస్ట్ ప్రాక్టీస్, నేను కాదనట్లేదు. దానికి ఒక మార్కెటింగ్ లోపల కొత్తగా యాడ్ అయినటువంటి ఎలిమెంట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి ఒక వెంచర్ వాళ్ళు, ఒక అపార్ట్మెంట్ వాళ్ళు, ఒక విల్లా వాళ్ళు అని అంటే బేసిక్గా ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుంది? ఒక ఓపెన్ ప్లాట్ ఉంటే, ఒక వెంచర్ ఉంటే దాన్ని నైస్గా వీడియో ప్రజెంట్ చేసి అక్కడ ఆ లొకేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, చుట్టూ ఏం డెవలప్మెంట్స్ వచ్చాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎన్ని రోజులలో లాభాలు వస్తాయి, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, యాక్సెసిబిలిటీ ఏంటి అనేటువంటి అంశాలపై మనం ఒక వీడియో నరేటివ్ను తయారు చేసి సోషల్ మీడియాలో మార్కెట్ చేస్తున్నాం. రైట్? మార్కెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రోడక్ట్, మన బ్రాండ్ అనేది ఒక ఎండ్ కన్జ్యూమర్కి త్వరగా వెళ్తుంది. రైట్? ఒక సేల్స్ ఏజెంట్ ఉన్నాడు. సేల్స్ ఏజెంట్కి ఎంతమంది పరిచయం ఉంటారు? మా అంటే సేల్స్ ఏజెంట్కి ఛానల్ పార్ట్నర్కి ఒక 100 మంది నెట్వర్క్ ఉంటుంది, అంతే కదా. ఎంతసేపు ఈ ప్రోడక్ట్ని ఆ 100 మందిలోనే తిప్పుతూ ఉంటాడు. రైట్? 100 మందిలో తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే ఆ సేల్స్ ఏజెంట్ వెళ్ళి ఆ 100 మందిని కలిసే లోపు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన బ్రాండు, మన ప్రోడక్టు కనుక ఆ కన్జ్యూమర్కి వెళ్ళగలిగితే, రైట్, ఆ కన్జ్యూమర్కి, ఆ బయ్యర్కి ఈ ప్రోడక్ట్ మీద అవేర్నెస్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ గ్రౌండ్ ఏజెంట్కి కూడా హెల్ప్ అవుతుంది కదా, బ్రాండ్ బిల్డింగ్కి పనికొస్తుంది. అంటే ఒక గ్రౌండ్ ఏజెంట్ ఛానల్ పార్ట్నర్ వెళ్ళి బయ్యర్తో కూర్చొని మాట్లాడే సందర్భంలో బయ్యర్ ఏం చెప్పాలి తెలుసా? అరే మీ ప్రోడక్ట్ నేను డిజిటల్లో చూశాను, మీ యూట్యూబ్లో వీడియో చూశాను, నాకు ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది అనే నోటితోటి డిస్కషన్ స్టార్ట్ అయితే ఈ సేల్స్ పర్సన్కి హెల్ప్ అవుతుందా కాదా? ఈజీ అవుతుంది. అదే బయ్యరు నాకు తెలియదండి, మీరు ఎవరండి, మీ వెంచర్ ఏందండి, మీరు ఎప్పుడు చూడలేదండి, మాకు ఎప్పుడు కనబడలేదండి, మాకు ఎప్పుడు గాయనే కనబడతాయండి, గీనే కనబడతాయండి అన్నారు అనుకోండి, అప్పుడు ఈ సేల్స్ పర్సన్ పరిస్థితి ఏంది? డిమోటివేట్ కావాల్సి. కాబట్టి మనం ఇలా అర్థం చేసుకోవాల్సింది, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే లేయర్ ఏదైతే ఉందో సేల్స్ పర్సన్కి అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి వాల్యూ యాడెడ్ సర్వీస్. సో ఈ ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు మనకు గ్రౌండ్లో ఏజెంటు ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రోడక్ట్ యొక్క ఫీచర్ని, నేచర్ని, దాని యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ మందికి ఎక్కువ మోతాదులో తీసుకెళ్ళడానికి ఇది యూజ్ అవుతుంది. యూజ్ అయ్యి అక్కడి నుంచి ఒక ఎంక్వైరీ జనరేట్ అవుతుంది. అంటే ఈ వెంచర్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఎంక్వైరీ జనరేట్ అవుతుంది. ఈ ఎంక్వైరీ జనరేట్ అయినాక మళ్ళీ అదే యూట్యూబ్, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు క్లోజ్ చేయరు దాన్ని. ఈ ఎంక్వైరీ ఎవరు హ్యాండిల్ చేయాలి? మళ్ళీ సేల్స్ టీమే హ్యాండిల్ చేయాలి. మళ్ళీ సేల్స్ టీమ్ ఆ ఎంక్వైరీని పట్టుకొని వాళ్ళని కలవాలి, వాళ్ళని పిలిపియాలి, వాళ్ళని సైట్ విజిట్ తీసుకెళ్ళాలి, వాళ్ళు మళ్ళీ ఫిజికల్గా ఉండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాతనే వాళ్ళు కన్విన్స్ అయినాకనే వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఇవాళ మన ఏజెంట్స్ నెట్వర్క్, ఛానల్ పార్ట్నర్ నెట్వర్క్ ఎంత ముఖ్యమో డిజిటల్ నెట్వర్క్ కూడా అంతే ముఖ్యం అన్నది మనం గ్రహించాలి. ఇప్పుడు బిల్డర్స్కి బ్రాండింగ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బిల్డర్ అవ్వచ్చు, ఒక వెంచర్ డెవలపర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు అమ్మినా, ఒక ఏజెంట్ అమ్మినా కానీ హియర్ అండ్ దేర్ సేమ్ ప్రోడక్ట్. ఇక్కడ బిల్డర్ కానీ ఒక వీళ్ళు డెవలప్ చేసింది వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కేవలం బిల్డర్కే పరిమితమా, లేకపోతే ఏజెంట్స్కి కూడా అవసరం ఉంటుందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇవాళ 2 రకాల మార్కెటింగ్ జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ప్రాజెక్ట్ ఎవరైతే స్టార్ట్ చేశారో, అది ఓపెన్ ప్లాట్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, వాళ్ళు డబ్బులు పెట్టి డిజిటల్ ప్రమోషన్ చేసి ఆ వచ్చిన లీడ్స్ని వాళ్ళ ఏజెంట్స్కి ఇచ్చి మార్కెటింగ్ చేసుకోమని చెప్తున్నారు. రైట్? ఎందుకంటే వాళ్ళకు ఒక ఆల్రెడీ ఇన్సెంటివ్ మోడల్ ఉంటుంది ఏజెంట్స్ కాబట్టి, వాళ్ళ కడుపు కొట్టొద్దనే ఉద్దేశంతో వీళ్ళు బ్రాండ్ అవేర్నెస్ వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఏదన్నా ఒక 10, 20, 50 లీడ్స్ డిజిటల్ ద్వారా వస్తే, రైట్, వీళ్ళకి ఇచ్చేసి మీరే వాటిని మార్కెట్ చేసుకోండి అని చెప్పి చేస్తున్నారు. అదొక మోడల్.
అప్పుడు పెట్టుబడి పెట్టాల్సింది ప్రాజెక్ట్ ఓనర్ పెట్టుబడి పెడుతున్నాడు, రైట్? వాళ్ళు ఎట్లయితే మార్కెటింగ్కి కొంత బడ్జెట్ పెట్టుకుంటారు కాబట్టి అవుట్డోర్ మార్కెటింగ్ పెట్టుకున్నట్టు, ప్రింట్ ఎలక్ట్రానిక్ పెట్టుకున్నట్టు కొంత బడ్జెట్ డిజిటల్లో కూడా పెట్టి డిజిటల్ ద్వారా మార్కెట్ చేస్తున్నారు. అది ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్, కొంతమంది ఓనర్లలో, అంటే మేము ఆల్మోస్ట్ ఒక 30 మంది రియల్ ఎస్టేట్ బిల్డర్లకి మేము ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నామండి. కొంతమంది బిల్డర్లు ఏం చేస్తారు అంటే, ప్రాజెక్టు మాది, మార్కెటింగ్ మేము వీళ్ళకి ఛానల్ పార్ట్నర్కి ఇచ్చేసాము, ఈ ఏజెంట్స్కి ఇచ్చేసాము, వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఇంకా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఓకే. ఆ సందర్భంలో మాకు ఆ మార్కెటింగ్ ఏజెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చి, సార్ మాకు ఇంత మార్కెటింగ్ బడ్జెట్ ఉంది, ఓనర్ నేను కాదు, నేను ఒక ఛానల్ పార్ట్నర్ని, నాకు ఇంత మార్కెటింగ్ బడ్జెట్ ఉంది, ఈ మార్కెటింగ్ బడ్జెట్లో మీరు ఏం ప్రమోట్ చేసి ఇస్తారు అని చెప్పి వీళ్ళు కూడా మాతో మార్కెటింగ్ చేసుకున్న సందర్భాలను మేము చూస్తున్నాం. సో 2 మోడల్స్ వైబుల్ అండి. అయితే ఓనరే ఇన్వెస్ట్ చేసి మార్కెటింగ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు, లేదు అంటే ఓనర్ ఇంట్రెస్ట్ చూపిన సందర్భంలో ఏజెంట్స్, ఛానల్ పార్ట్నర్స్ కూడా మా దగ్గరకు వచ్చి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ అండర్స్టాండ్. ఈ 2 మెథడ్స్లో ఎంక్వైరీ ఎవరికి వెళ్తుంది? గ్రౌండ్ మార్కెటింగ్ వాళ్ళకే వెళ్తుంది, గ్రౌండ్లో ఉన్న ఏజెంట్స్కే వెళ్తుంది. సో 2 రకాలుగా వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్ అండి అది. ఇప్పుడు ఏజెంట్స్ పాయింట్లో ఒకసారి మాట్లాడితే, వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ అనే కాదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ కంపెనీస్ నుంచి వాళ్ళ సేల్స్ అని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఏజెంట్కి ఒక బ్రాండింగ్ అనేది బిల్డ్ అయితే, ప్రాజెక్ట్ ఒక కంపెనీ వస్తుంది వాళ్ళ పోర్ట్ఫోలియోలోకి, ఒక కంపెనీ బయటికి పోవచ్చు. కాక ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట అంటే వీఆర్ వెల్త్ క్రియేటర్స్ అని ఒక పేరు పెట్టుకున్నారు. సో ఇప్పుడు వరకు నేను ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఏజెంట్స్ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం పెద్దగా చూడలేదు. నాకు అనిపించేది ఏంటంటే, నిజంగా బిల్డర్స్ కంటే వీళ్ళకి ఎక్కువ అవసరం పడుతుంది అని చెప్పేసి. వీళ్ళు ఏ విధంగా ఒక ఏజెంట్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని డిజిటల్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి? అంటే ఇక్కడ 2 రకాలండి. ఒకటేమో ప్రాజెక్ట్ బ్రాండింగ్ మీద ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాజెక్టుకి బ్రాండింగ్ ఉంటుంది. అంటే బేసికల్గా రియల్ ఎస్టేట్లో 3 లెవెల్స్ ఆఫ్ బ్రాండింగ్స్ అండి. ఒకటి కంపెనీ బ్రాండింగ్, ఓకే, అంటే ఒక మై హోమ్ ఉంది, ఒక రాజ్పుష్ప ఉంది, రైట్, ఒక ల్యాన్సమ్ ఉంది, రైట్, ఒక వాసవి ఉంది. ఇదేంటంటే కంపెనీ లెవెల్ బ్రాండింగ్. అంటే ఆ కంపెనీ వాళ్ళకి బ్రాండింగ్ కోసం మా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి మేము కంటెంట్ తయారు చేసి వాళ్ళ బ్రాండింగ్ని వాటిని ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కువ లీడ్స్ మీద ఫోకస్ చేయట్లేదు, వాళ్ళ యొక్క బ్రాండ్ మార్కెట్లో ఉండాలనే ఉద్దేశంలో వాళ్ళు మా దగ్గరకు విజిబిలిటీ కోసం వస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ అవేర్నెస్ని పెంచుకోవడం కోసం వస్తున్నారు. ఇది కంపెనీ లెవెల్ బ్రాండింగ్ అండి. రెండో బ్రాండింగ్ ఏంటి? ప్రాజెక్ట్ లెవెల్ బ్రాండింగ్. అంటే ఒక కంపెనీ కింద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైట్? వాళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు, రైట్? ఒక్కొక్క వెంచర్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. సో ప్రాజెక్ట్ బ్రాండింగ్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు ఆ ప్రాజెక్ట్ నేమ్ అన్నది ప్రజల్లో నానాలి, రైట్? ఎవరు చూసినా మాకు తెలుసండి ఆ ప్రాజెక్టు, అవునండి అది మాకు తెలుసండి, వాసవి ఆనంద నిలయమా మాకు తెలుసండి అని అంటారు. ఆనంద నిలయము అనే వర్డ్ తెలవాలి, వాసవి తెలుసు, కానీ వాసవి వాళ్ళ దగ్గర 10 ప్రాజెక్ట్స్ ఉంటే అందులో ఆనంద నిలయం ఎల్బీ నగర్లో ఉందన్నది వీళ్ళకి తెలియాలి. తెలిస్తే ప్రాజెక్ట్ లెవెల్ బ్రాండింగ్ ఈజ్ సెకండ్, అది ఇంపార్టెంట్. థర్డ్ లెవెల్ ఏంటి? దాన్ని మార్కెట్ చేసేటువంటి ఛానల్ పార్ట్నర్ల బ్రాండింగ్. సో మార్కెట్ చేసే ఛానల్ పార్ట్నర్ బ్రాండింగ్ ఏం చేసుకుంటాడు? ఛానల్ పార్ట్నర్ దగ్గర మీరన్నట్టు, ఏజెంట్ దగ్గర మీరన్నట్టు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఇండివిజువల్ ఏజెంట్ బ్రాండింగ్ కూడా ఇంపార్టెంట్. ఎలా చేస్తాడు? ఆయన వచ్చి డిజిటల్ లోపల మీరు ఇక్కడ ఈ నాగార్జున సాగర్ హైవేకి ఇన్వెస్ట్ చేస్తే ఏంటి లాభం, రైట్, బాంబే హైవేకి ఇన్వెస్ట్ చేస్తే ఏంటి లాభం అనేటువంటి అవేర్నెస్ కంటెంట్ చెప్పుకుంటూ ఆ ఏజెంట్ అనే అతను తనకంటూ ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటాడు. తనకంటూ ఒక బ్రాండ్ను బిల్డ్ చేసుకోవడం, రెసిడెన్షియల్ కొనాలి మీ బడ్జెట్ 1 crore అయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తాడు. కమర్షియల్ కొనాలి మీది 10 కోట్ల బడ్జెట్ అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తాడు. ఇలా చెప్పడం వల్ల ఆ ఏజెంట్ మీద, ఆ ఛానల్ పార్ట్నర్ మీద బయర్స్లో ఒక నమ్మకం పెరుగుతుంది, ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అప్పుడు ఆ ఏజెంట్ని అప్రోచ్ అయినప్పుడు అప్పుడు ఏజెంట్, ఆ ఛానల్ పార్ట్నరు ఆయన దగ్గర ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి రియల్ ఎస్టేట్లో 3 లెవెల్స్ ఆఫ్ బ్రాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటి కంపెనీ లెవెల్ బ్రాండింగ్ కావాలి, ప్రాజెక్ట్ లెవెల్ బ్రాండింగ్ కావాలి, 3 సేల్స్ ఏజెంట్ లెవెల్, ఛానల్ పార్ట్నర్ లెవెల్ బ్రాండింగ్ కూడా కావాలి. సో ఇది 3 ఉంటేనే ఒక ప్రాజెక్టు త్వరగా అమ్ముడుపోతుంది, రైట్? ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ వాళ్ళు 100 మంది ఏజెంట్స్ని హైర్ చేశారు. ఆ 100 మందిలో ఒకరికి కూడా ప్రజెన్స్ లేదు డిజిటల్లో, ఒకరికి కూడా జనాలలో ట్రస్ట్ లేదనుకోండి, టేక్స్ టైం కదా, సేల్స్ సైకిల్ టేక్స్ టైం. అదే ఒక ఏజెంట్, ఒక 100లో 10 మంది ఏజెంట్స్ డిజిటల్గా యాక్టివ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి మాలాంటి ఛానల్స్లలో ఎక్కువ ప్రమోట్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పే స్టోరీని బయ్యర్స్ నమ్ముతారు
కాబట్టి ఇవాళ అందరికీ బ్రాండింగ్ కావాలి. మా దగ్గర టాప్ లెవెల్ కార్పొరేట్స్ ఉన్నాయి, తర్వాత ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ప్రమోషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా ఒక 30 మంది దాకా ఇండివిజువల్ ఛానల్ పార్ట్నర్లు, ఏజెంట్స్ కూడా మా దగ్గర వచ్చి ఇండివిజువల్గా మా సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్లో కంటిన్యూస్గా వీడియో బ్రాండింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఎస్ ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఈ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో ఎదగాలి అని అంటే దట్ ఈస్ మచ్ నీడెడ్. ఈ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు నేను చూశాను, సింపుల్గా వెళ్తారు, ఒక 1 మినిట్లో ఆ ఫ్లాట్కి సంబంధించి కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో క్రియేట్ చేస్తారు. విత్ ఇన్ నో టైం వాళ్ళకి కాల్స్ రావటం అనేది మొదలు పెట్టేస్తుంది. అంటే ఒక్కసారి ఆడియన్స్ని బిల్డ్ చేసి మన దగ్గర పెట్టుకుంటే మీ దగ్గర ప్రాజెక్ట్ రావడమే లేటు, అంతే. యూ కెన్ జస్ట్ పుష్ ఇట్ ఇన్ టు ద మార్కెట్. ఎస్ సో ఎందుకంటే అండి, ఒక హ్యాండిల్ రియల్ ఎస్టేట్ మీద నడిపామనుకోండి, అందులో కంటెంట్ వేసామనుకోండి, దానికి వచ్చే ఫాలోవర్స్ ఎవరుంటారు? ఎవరైతే రియల్ ఎస్టేట్ని క్లోజ్గా ఫాలో అవుతున్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళే వస్తారు కదా. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ నేచర్ వేరు ఉంటుంది, ఒక పొలిటికల్ ఛానల్ నేచర్ వేరు ఉంటుంది. అక్కడ ఒక పొలిటికల్ ఛానల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండొచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో 5 మిలియన్ ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ అలా ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు? తెలియదు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఉంటారా? లేదు. బేసికల్గా ఒక ఛానల్కి కంటెంట్ నేచర్ను బట్టి సబ్స్క్రైబర్లు వస్తారండి, రైట్? ఎట్లయితే అక్కడ బెల్లం ఉంటే ఈగలు వాళ్తాయి అన్నట్టు ఉంటుందో, దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ కంటెంట్ వేసుకుంటూ వెళ్తే ఆ ఛానల్లో ఆటోమేటిక్గా దానికి వచ్చే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఫాలోవర్సే ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే ఈ వెంచర్ అయిపోగానే నెక్స్ట్ వెంచర్ది మనం మళ్ళీ అదే ఛానల్లో పబ్లిసిటీ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ అక్కడ కమ్యూనిటీ బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి, అక్కడ ఆల్రెడీ బయ్యర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళడం, వాళ్ళు త్వరగా రియాక్ట్ కావడం, త్వరగా వాళ్ళకి సేల్స్కి అయ్యేటువంటి అవకాశాలు రోజు రోజు పెరుగుతున్నాయి. కాబట్టి అలా మన కంటెంట్ని తీసుకెళ్ళి మిక్స్డ్ ఛానల్స్లలో వేయడం అన్నది వేస్ట్ అండి. అది అవుట్డేటెడ్ ప్రాసెస్. చాలామంది తెలియక ఈ ఛానల్లో 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఈ ఛానల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, నా వీడియో అక్కడ పెట్టేస్తే రేపు నేను 5 ఎకరాలు అమ్ముకోవచ్చు, 10 విల్లాలు అమ్ముకోవచ్చు, 50 ఫ్లాట్స్ అమ్ముకోవచ్చు అనుకుంటున్నారు. అది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేచర్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్, నీ టార్గెట్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, రైట్? నీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ దొరుకుతారు? ఒక రియల్ ఎస్టేట్ నేచర్ ఉన్న ఛానల్లోనే దొరుకుతారు. అందుకే మేము రియల్ ఎస్టేట్ రంగానికి సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ అని ఒక ఛానల్ సపరేట్గా పెట్టాం. మా దగ్గర మిక్స్డ్ ఛానల్స్ ఉన్నాయి. సోషల్ పోస్ట్ టీవీకి మాకు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, కానీ అందులో మేము రియల్ ఎస్టేట్ వేయం. వేస్తే లాభం, కస్టమర్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మేము రియల్ ఎస్టేట్ ఛానల్లోనే రియల్ ఎస్టేట్ వేస్తాం, ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళు కూడా అలానే వస్తారు. అవును. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు సహజంగా వాళ్ళు ర్యాండమ్ ఛానల్స్లో వేస్తే అదేదో బస్ మీద ఒక స్టిక్కర్ వేసి చింపేసినట్టుగానే ఉంటుంది. అది ఏది కూడా వాళ్ళకు ఒక అసెట్ బిల్డింగ్ కిందకి మారదు. మేబీ ఆ నెల రోజుల పాటు వచ్చే కాల్స్కి మాత్రమే పరిమితం అయి ఉంటుంది. సో అట్లా కాకుండా ఒక పర్సనల్ ఛానల్ని మెయింటైన్ చేస్తే అది ఒక స్ట్రెంగ్త్ అవుతుంది సేమ్ డొమైన్లో. దట్స్ ట్రూ. ఇప్పుడు ఒక ఇల్లు కొనటం అని అంటే ఒక మనిషి జీవిత కళ. అవును. జీవితకాలం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టుబడి పెడతాడు. అట్లా పెట్టుబడి పెట్టాలి అంటే నమ్మకం అనేది ఎంతో కుదరాలి. ఆ బిల్డర్ మీద కానీ ఏజెంట్ మీద కానీ కుదరాలి. నిజంగా ఈ డిజిటల్ మీడియా అనేది వాళ్ళ మీద ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి సహకరిస్తుందా? దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటంటే డిజిటల్ మీడియాలో నేను వీడియో చూపెట్టాను, ట్రస్ట్ బిల్డ్ అవుతుందా, ఇమ్మీడియట్గా నాకు సేల్ అవుతుందా అంటే దీనికి ఆన్సర్ ఎస్ అని చెప్పలేం. ఎందుకు అని అంటే ఇట్స్ ఎ డిజిటల్ మీడియా అనేది జర్నీ అండి. బేసికల్గా ఒక బిల్డర్ వచ్చాడు, ఒక వెంచర్ చేశాడు, ఆ వెంచర్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మనం అందులో వేసాము, రైట్? ఆన్ టైం డెలివర్ అయింది. నెక్స్ట్ వెంచర్ వచ్చాడు, దాని వీడియోలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాలో వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అన్న హిస్టరీ చూసుకుంటాడు. ఆ హిస్టరీ చూసుకున్న తర్వాత అరే ఈ ఎక్స్ ప్రాజెక్టు ఈ 2 ఇయర్స్లో చెప్పారు, డెలివరీ చేశారు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ డొమైన్లో కనబడుతుంది, వీడియోల రూపంలో, అక్కడ టెస్టిమోనియల్ రూపంలో కనబడుతున్నాయి. ఎవ్రీ క్లయింట్ ఈజ్ డామ్ హ్యాపీ. కాబట్టి ఈ రెండో వెంచర్ కూడా అలానే చేస్తాడు అనేటువంటి నమ్మకం క్రియేట్ అవుతుంది. ఒకప్పుడు ఏముండేది, బ్రోచర్లు పెట్టుకొని మేము 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మా ఇవన్నీ ప్రాజెక్ట్స్ అని చెప్పేవాళ్ళు. అక్కడ ఎక్కడ కూడా విజువల్గా కనబడేది లేదు. వాళ్ళు ఏదో పెట్టారు, బిల్డింగ్ ఫోటో చూసాము, వాళ్ళు టెక్స్ట్ రాశారు, చూసామనే కాడికే ఉండేది. అక్కడ నమ్మకం అనేది ఓన్లీ కంపెనీ బ్రాండింగ్ మీదనే, ఆ కంపెనీ నడిపే వ్యక్తి మీదనే నడిచేది, రైట్? ఇప్పుడు ఏమవుతుందని అంటే నువ్వు డిజిటల్లో ప్రజెంటేషన్ ఉండి, నీ ప్రతి ప్రాజెక్ట్ అప్డేట్ అక్కడ ఉండి, ఈ మధ్యలో కొంతమంది బిల్డర్లు ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా యూట్యూబ్ వీడియో చేసి పంపిస్తున్నారండి.
అంటే ఒక 2 years నడిస్తే 24 months రిపోర్టు 24 వీడియోస్ ఆ యూట్యూబ్లో ఉంటున్నాయి. ట్రాన్స్పరెన్సీ అంటే మేము చెప్పాము చేస్తున్నాము, మాట కాదు చేతల్లో చూపెడుతున్నారు. ఇగో జనవరి అయిపోగానే మా ప్రోగ్రెస్ ఇది, ఫిబ్రవరి అయిపోగానే మా ప్రోగ్రెస్ ఇది, ఈ 2 నెలల్లో ఈ టవర్ ఇంత లేసింది, ఇన్ని ఫ్లాట్స్ కట్టాము, ఈ బేస్మెంట్ అయ్యింది, రూఫ్ ఇట్లా వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆల్రెడీ అప్పటికే ఓ 20 మంది 30 మంది కొనుక్కున్న వాళ్ళకి లింక్ని వాళ్ళ సేల్స్ టీం వాళ్ళ సిఆర్ఎం టీం దాన్ని వాళ్ళకి పంపిస్తుంది. అంటే ఒకప్పుడు బయ్యర్ అనేవాడు వెళ్ళి కొనుక్కున్న తర్వాత బిల్డర్ ఎక్కడున్నాడో వెతుక్కోవాల్సి వచ్చేది, బిల్డరు ఎప్పుడు అప్డేట్ ఇస్తాడో వెతుకునాల్సి వచ్చింది, సైట్ ఆఫీస్కి పోతే అక్కడ సెక్యూరిటీ లోపలికి అలో చేసేవాళ్ళు కాదు. ఇవాళ సర్వీస్ ఎట్ డోర్ డెలివరీ అన్నట్టు ఇవాళ మంత్లీ రిపోర్టు చాలామంది ప్రొఫెషనల్ బిల్డర్స్ వాళ్ళే బయ్యర్కి పంపిస్తున్నారు. వాళ్ళే బయ్యర్కి పంపించి ఇగో చూడండి బిడ్డ ఇది డెవలప్ అయింది, ఇంత కష్టపడుతున్నాం, మీ ప్రాజెక్ట్ ఆన్ టైం అవుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్డ్ అనేటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ డిజిటల్ జర్నీలో అది ఉండడం వల్ల ఇదంతా వీడియో రూపంలో, టెస్టిమోనియల్ రూపంలో, ప్రజెంటేషన్ రూపంలో ఇవాళ వీడియో లైబ్రరీ ఉండడం వల్ల నెక్స్ట్ వచ్చేటువంటి బయ్యర్కి, నెక్స్ట్ వెంచర్లో కొనే బయ్యర్కి నమ్మకం వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే నువ్వు మాటలు చెప్పి తప్పించుకునేటోడి కాదు, నువ్వు చెప్పావు చేసావు ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ ఎవిడెన్స్ కనబడుతుంది, ఎక్కడ యూట్యూబ్లో కనబడుతుంది, నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కనబడుతుంది. నువ్వు ఒకప్పుడు పేపర్ యాడ్ చేసావు, అది పోయింది, ఇప్పుడు వచ్చిన 5 ఏళ్ళ తర్వాత వచ్చే బయ్యర్కి నువ్వు ఆ రోజు చేసిన పేపర్ యాడ్ కనబడుతుందా? కనపడదు. నువ్వు టీవీ యాడ్ వేసావు, 5 ఏళ్ళ తర్వాత వచ్చే బయర్ కనబడుతుందా? కనపడదు. ఇవాళ నీ వెంచర్కి వచ్చాడు, చూశాడు, నీ యూట్యూబ్ని ఫాలో అయ్యాడు, కానీ డ్యూ టు సమ్ రీజన్ కొనుక్కోలేకపోయాడు. బట్ నీకు స్టిల్ వాడు ఫాలోవరే కదా, స్టిల్ ఆ బయర్ ఫాలోవరే కదా. రేపు రెండో వెంచర్ వేసినప్పుడు ఈ వీడియో నోటిఫికేషన్ వాడికి వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఆ రోజు కనుక అవకాశం ఉంటే ఆ రోజు నీకు బయ్యర్ కావచ్చు. అంటే ఈరోజు బయ్యర్ కానీ సబ్స్క్రైబర్ రేపు భవిష్యత్తులో బయ్యర్ కావచ్చు. ఈరోజు బయ్యర్ కానీ సబ్స్క్రైబర్ రేపు భవిష్యత్తులో రెఫరల్ కావచ్చు, నీకు ఇంకో రెఫరెన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇట్స్ ఆల్ డిజిటల్ జర్నీ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మనం పబ్లిక్ని మనతో ట్రావెల్ చేయించడానికి ఎలో చేస్తున్నాము. అవును, మనం ఏం చేస్తున్నామో చూపించుకుంటూ అంతే. ద ట్రావెల్ విల్ బిల్డ్ ట్రస్ట్ విల్ బిల్డ్, ట్రాన్స్పరెన్సీ విల్ ఎనేబుల్డ్ అండ్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. సో ఇలా మీరు అన్నట్టు ఒక డ్రీమ్ హోమ్ కొనుక్కోవాలి అంటే ఒక ప్యాషన్, అది ఎక్కడ కొనుక్కోవాలి, నా దగ్గర ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దానికి దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసినప్పుడు ఆ రీసెర్చ్లో నీ ప్రాజెక్టే క్వాలిఫై కావాలి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఉన్న 100 ఏజెంట్స్ని ఆ పర్సన్కి బయ్యర్కి రీచ్ అవుట్ కాలా, బట్ ఆ బయ్యరు తన ప్యాషన్తో ఒక 6 నెలల తర్వాత కొనుక్కోవాలన్న పెట్టుబడితో ఈ 6 నెలల్లో కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తుంటాడు కదా. ఈ కంటిన్యూస్గా రీసెర్చ్ చేసినప్పుడు నీ సోషల్ మీడియాలో నీ ప్రాజెక్ట్ వీడియోలు వాళ్ళకి కనపడలేదు అనుకోండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ రీసెర్చ్లో యు ఆర్ నాట్ పార్ట్, యువర్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిర్ రీసెర్చ్. సో వాళ్ళ వ్యాలిడేషన్లో ఇది లేనప్పుడు నీకు బయ్యర్ ఎలా అవుతాడు? అతను కాడు. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ యొక్క ఫీచర్ ఏంటి, ఆ ఇలా వీడియోలు, రియల్ ఎస్టేట్ వీడియోలు మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటున్నాయంటే ఎక్కడో యూఎస్లో కూర్చొని యూకేలో కూర్చున్నటువంటి బయ్యర్ కూడా వీడియో చూసి కొనాలా లేదా నిర్ణయించుకునే స్థాయి వచ్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు ప్రాజెక్ట్ ఉంది అంటే బ్రోచర్ పంపించేది, పీడిఎఫ్ పంపించేది, దాంట్లో విజువలైజేషన్ లేదు, నరేటివ్ లేదు, స్టోరీ టెల్లింగ్ లేదు. ఇవాళ ఏమవుతుంది, ఇవాళ వెంచర్ల గురించి, అపార్ట్మెంట్లు, కమర్షియల్స్ గురించి బ్యూటిఫుల్ ప్రజెంటేషన్స్ వచ్చాయి, యాంకర్స్ వెళ్తున్నారు, నరేటివ్ చెప్తున్నారు, ఎలా లొకేషన్ ఏంటి, లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి, యాక్సెసబిలిటీ ఏంటి, ఈ వెంచర్కి ఎంత దూరంలో మెట్రో ఉంది, ఈ వెంచర్కి ఎంత దూరంలో హాస్పిటల్ ఉంది, ఈ వెంచర్కి ఎంత దూరంలో స్కూల్ ఉంది, వాటి స్టాండర్డ్స్ ఏంటి, చుట్టూ ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, దానివల్ల దీని అప్రిషియేషన్ ఏం కాబోతుంది, ఇవాళ నువ్వు ₹1,00,00,000 పెట్టి కొంటే 3 సంవత్సరాల తర్వాత ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పెరుగుతుంది, ఇవాళ ప్రీ స్టేజ్లో, లాంచింగ్ స్టేజ్లో ఉన్నదానికి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత అప్రిషియేషన్ వస్తుంది. ఇదంతా స్టోరీ టెల్లింగ్ అయిపోయిందండి. అంటే ఒక విజువలైజేషన్ చూసిన తర్వాత బయ్యర్ 50% అక్కడే డిసైడ్ అయిపోతున్నాడు. డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఎంక్వైరీకి వస్తుంది, ఎంక్వైరీకి లీడ్ వస్తుంది, లీడ్ నుంచి క్లోజర్ అవుతుంది. సో ఇలా స్టోరీ టెల్లింగ్ ఎలా వీలవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే వీలవుతుంది కదా అన్నది మనం ఆలోచించాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఒక బ్రాండ్ ఉంటే, పేరుంటే పెద్ద బ్రాండ్ తోటి సెల్ చేసుకుంటూ వెళ్తారేమో.
సో దాంతో పాటుగా ఓనర్కి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఏమన్నా అడిషనల్ ఇంపాక్ట్ చూపిస్తుందా సేల్స్ మీద? అంటే ఇదొకటి ఈ మధ్యలో రియల్ ఎస్టేటే కాదండి, జనరల్గా ఏ బ్రాండ్ అయినా కానీ ఒకప్పుడు బ్రాండ్కి బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఉండేది, రైట్? ఏదో సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలో వాళ్ళనో వీళ్ళనో పట్టుకొచ్చేసి వాళ్ళ బ్రాండ్ గురించి స్టోరీ టెల్లింగ్ చెప్పేవాళ్ళు. ఈ మధ్యలో ఒక 5 years నుంచి ట్రెండ్ మనం చూస్తున్నాం ఏంటంటే, మేము కూడా అది చూసాము, మేము కూడా ఇంప్లిమెంట్ చేసాము. ఎవరన్నా ఒకవేళ ఒక బ్రాండ్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక బిజినెస్ ఐడియాతో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ బిజినెస్ ఐడియా గురించి బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఆ బిజినెస్ ఐడియాని తీసుకొచ్చిన వాళ్ళే చేయగలుగుతారు. కాబట్టి ఆ బిజినెస్ బిజినెస్ని లాంచ్ చేసిన వాళ్ళే కనుక సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ బ్రాండ్ గురించి వాళ్ళే గట్టిగా ప్రజెంట్ చేసుకోగలిగితే డెఫినెట్గా బ్రాండ్ రీచ్ 10 times పెరుగుతుంది, బ్రాండ్ క్రెడిబిలిటీ 10 times పెరుగుతుంది. ఇండివిజువల్ బ్రాండింగ్, ఎందుకంటే బ్రాండ్ ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ కంపెనీ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మీడియాలోకి వచ్చి నా బ్రాండ్ ఇది, దాని స్ట్రెంగ్త్ ఇది, నేను చెప్తున్నా దాని యూఎస్పీస్ ఇది, ఐ విల్ డెలివర్ మై ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అని కనుక చెప్పగలిగితే డెఫినెట్గా క్రెడిబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. ఎంతసేపు నా కంపెనీ ఇది అని చెప్పి కంపెనీ పేరు మీద ఏదో సెలబ్రిటీలను పట్టుకొచ్చి మార్కెట్ చేయడం ఒక ఎత్తు. అది ఆ 1 year వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు, 2nd year పోతారు. కానీ నీ బ్రాండ్కి పర్మనెంట్ ఫేస్ ఎవరండి? నువ్వే కదా. నీ బ్రాండ్ లైఫ్ లాంగ్ ఉండేది నువ్వే. సెలబ్రిటీ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రేపు వాళ్ళతో కమర్షియల్స్ వర్కౌట్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ నీ ఫేస్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే, నీ కంపెనీ పేరుకి ఒక బ్రాండు, దాని వెనకాల ఉన్న నీ ఫేస్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే నీ యొక్క రీచ్ 10 times పెరుగుతుందండి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో బ్రాండింగ్ అని అంటే అయితే ఒక పెద్ద కంపెనీకి మాత్రమే పరిమితమైనట్టుగా నాకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనకి చిన్న స్థాయి బిల్డర్, ఒక 5 floorలు కట్టే బిల్డర్స్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళు చాలామంది ఉంటారు, చిన్న వెంచర్లు, చిన్న బిల్డర్లు. వాళ్ళు బ్రాండింగ్ అనే పర్స్పెక్టివ్ వచ్చేసరికి నాకెందుకు బ్రాండింగ్, నేను నా ఫేస్ తోటే నేను సెల్లింగ్ చేసేయగలుగుతానని చెప్పేసి అంటారు. వాళ్ళు ఒకవేళ ఇనిషియల్ స్టేజ్ నుంచి బ్రాండింగ్ని కనుక చేసుకోకపోతే వాళ్ళు భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలు ఏంటి? సో బేసికల్గా ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. నేను ఇవాళ ఒక 1000 గజాలలో 500 గజాలలో ఒక 10 units కడుతున్నాను, 10 acres నేను 1000 units కడుతున్నాను. బ్రాండింగ్ ఓన్లీ 1000 units కట్టేవాడికే కావాలా, ఈ 10 units కట్టేవాడికి కావాలా అన్నది ఇట్స్ ఎ బిగ్ డిబేట్. బేసికల్గా యాజ్ ఏ డిజిటల్ స్ట్రాటజిస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్రాండింగ్ కావాలి. ఇవాళ చిన్న గుండు పిన్ను నుంచి మొదలు పెడితే ఒక పెద్ద వెపన్ వరకు కూడా మనకి ఇవాళ కావాలి. ఎందుకనంటే ఇవాళ 10 అపార్ట్మెంట్లు కట్టే అతను కూడా రేపు 10 అపార్ట్మెంట్ల నుంచి రేపు 50 units కట్టవచ్చు, 50 units నుంచి 100 units కట్టవచ్చు. సో వాళ్ళు కూడా ఒక 10 years 20 years రోడ్ మ్యాప్తో దిగుతున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు కట్టేటువంటి 500 గజాలు 1000 గజాలలో కట్టేది కూడా నువ్వు డిజిటల్లో చూపెట్టుకోవడం మొదలు పెట్టావు అనుకోండి, రైట్? ఒక 10 years తర్వాత నువ్వు స్కేలప్ అయ్యే టైంకి వచ్చేసరికి నీకు ఎవరన్నా ల్యాండ్ ఇవ్వాలన్నా డెవలప్మెంట్కి, నీ దగ్గర ఎవరన్నా కొనాలి అన్నా వాళ్ళకి హిస్టరీ ఎంత ఉపయోగపడుతుంది. ఇలా చాలామంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చి చెప్తుంటారండి, మాకు 30 years బ్రాండ్ అండి, మాది 25 years బ్రాండ్ అండి. చూస్తే డిజిటల్ మీడియాలో ఒక వీడియో ఉండదు, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉండదు, ఒక ప్రాజెక్ట్ వీడియోలు ఉండవు. ఇప్పుడు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ షూట్ చేద్దాము అని అంటే అది మొత్తం షేప్ అవుట్ అయిపోయి ఉంటుంది. మొత్తం గోడలు ఏదోటి ప్రాబ్లమ్స్ వచ్చి, కలర్లు పోయి, చుట్టూ ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చి, వైర్లు వచ్చి ఉంటుంది, రైట్? ఇప్పుడు మళ్ళీ ఫోటో షూట్ చేసే పరిస్థితి లేదు, వీడియో తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు కట్టావి ఇచ్చేసావు, వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున్న ప్రోడక్ట్ ఈ రోజే నువ్వు ఇండెక్స్ చేసి పెట్టుకుంటే అది 10 units కానీ 50 units కానీ రేపు 5 సంవత్సరాల తర్వాత నువ్వేం చేసావు, నువ్వేం అచీవ్ చేసావు, నీ కంపెనీ ప్రొఫైల్ ఏంది అన్నప్పుడు నీకు ఈ ఇండెక్సే కనబడుతుంది. ఈ ఇండెక్సే నీకు వాళ్ళని మోటివేట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ నువ్వు 2 units కట్టు, 200 units కట్టు, 2000 units కట్టు, ప్రతి ఒక్కరికి బ్రాండింగ్ ఈజ్ మస్ట్ అండి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్కి బాగా ఖర్చు పెట్టేది బిల్డర్లే, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. కాకపోతే మార్కెట్లో స్వింగ్స్ అనేవి చాలా కామన్గా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్. అప్పు వెళ్ళటము, పడిపోవటము, కండిషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ కండిషన్స్కి అనుకూలంగా మార్కెట్ బడ్జెట్స్ కూడా మారుతూ ఉంటాయి. అంటే వాళ్ళు స్పెండ్ చేసేటువంటి బడ్జెట్స్ అడ్వర్టైజ్మెంట్స్ మీద. ఇప్పుడు ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టట్లేదు అని అంటే దట్ వీ కెన్ అండర్స్టాండ్. సీజన్ లేనప్పుడు పెడితే మనకు సేల్స్ రావు అనేది. బస్ యాడ్ వరకు దట్ ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. పేపర్ యాడ్ ఆల్సో వీ కెన్ అండర్స్టాండ్ బికాస్ నెక్స్ట్ డే స్క్రాప్ అవుతుంది కాబట్టి. బట్ సర్ప్రైజింగ్లీ డిజిటల్ మీడియా మార్కెటింగ్ కూడా ఆపేసిన వాళ్ళని చూస్తున్నాను నేను. ఓకే. సో ఇట్లా వాళ్ళకి మార్కెట్ లేని టైంలో ప్రతి చోట వాళ్ళు కంప్లీట్గా డిసపియర్ అయిపోతే మార్కెట్ మళ్ళీ రివైవ్ అయ్యే టైంకి వీళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో
ఇది చాలా ప్రమాదం అండి. ఎందుకు అనంటే ఇవాళ నాకు మంచి సేల్స్ ఉన్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను ఇవాళ డిజిటల్ మార్కెటింగ్లో డబ్బులు పెడతాను, నా బ్రాండ్ని సస్టైన్ చేస్తాను అనేది ఒక యాంగిల్. ఇవాళ నాకు సేల్సే లేదు కదా, ఇవాళ హైదరాబాద్లో డిస్కషన్ ఏం నడుస్తుంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి ఇవాళ నాకు ఎందుకులే, నాకు ఇన్వెస్ట్మెంట్, నాకు ఇవాళ సేల్స్ లేనప్పుడు, నాకు ఇలా ప్రాజెక్ట్సే లేనప్పుడు ఎందుకు బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది మార్కెటింగ్ బడ్జెట్ జీరో చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో ఒక కంపెనీ ఉంది, ప్రాజెక్ట్ ఉన్నా లేకున్నా, నీ దగ్గర ఇవాళ బయ్యర్ ఉన్నా లేకున్నా నువ్వు కంపల్సరీ ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో రిలవెంట్గా ఉండాలి, నీ బ్రాండ్ ఎప్పుడు వినబడుతూ ఉండాలి, అస్తిత్వం అంతే. సో నువ్వు కనబడకపోతే నువ్వు అవుట్డేటెడ్ అయిపోతావు, నువ్వు ఎగ్జస్ట్ అయిపోతావు, నువ్వు కంప్లీట్గా కనబడుతూ ఉండాలి. కనపడుతూ ఉంటేనే నీ బ్రాండ్ రీకాల్ వాల్యూ పెరుగుతుంది. బ్రాండ్ రీకాల్ వాల్యూ రోజు రాత్రి రాదు. రోజు చూస్తూ ఉంటే, రోజు వింటూ ఉంటే, రోజు చేస్తుంటే బ్రాండ్ రీకాల్ వాల్యూ వస్తుంది. ఇవాళ ప్రతి బ్రాండ్ ఇవాళ రాగానే 1 మంత్లో వైరల్ కాదు కదా, కొన్ని సంవత్సరాల తపన, కష్టము, దాని యొక్క హార్డ్ వర్క్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు సస్టైన్గా మెయింటైన్ చేస్తే. నేను చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదే చెప్తాను, అన్న మీరు ఇవాళ ఎక్కువ కోట్లు పెడుతున్నారు, రేపు అసలే పెట్టరు, అది తప్పు. మీరు పెట్టేది ఇప్పుడు కావాలంటే తగ్గించుకోండి, సస్టైనబుల్గా మెయింటైన్ చేయండి. ఇవాళ మొత్తానికి ఇవాళ నీకు బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పి అన్న బూస్ట్ అని చెప్పి లక్షల్లో పెడతారు, రేపు మళ్ళీ మార్కెట్ లేని రోజు జీరో చేస్తారు, అది తప్పు. నువ్వు ఇవాళ మార్కెట్ ఉన్నప్పుడే ఒక 5% పక్కకు పెట్టుకో మార్కెటింగ్కి, ఎప్పుడు మార్కెట్ లేనప్పుడు ఖర్చు పెట్టడానికి. నువ్వు ఇలా ఉంది కదా, మార్కెట్ ఉంది కదా అని మొత్తానికి నువ్వు మార్కెటింగ్ మీద పెట్టకు, కొంత సేవింగ్స్ పెట్టుకొని మార్కెట్ లేనప్పుడు కూడా ఏదో స్టోరీ నడిపిస్తూ ఉండు, కన్సిస్టెన్సీగా నడిపిస్తూ ఉండు. ఎస్, నీకు అప్పుడు నీకు ఒకప్పుడు మార్కెట్ ఉన్నప్పుడు నెలకు 100 సైట్ విజిట్స్ అయ్యేది, 10 క్లోజర్స్ అయ్యేది కావచ్చు. మార్కెట్ లేనప్పుడు 10 సైట్ విజిట్స్ అయ్యి ఒక క్లోజర్ కూడా కావచ్చు. ఆ ఒక క్లోజర్ కూడా మనకు అవసరమే, ఆ ఒక కన్వర్షన్ కూడా మనకు అవసరమే. ఇలా 10 సైట్స్ నువ్వు అమ్మలేకపోవచ్చు, కానీ ఒక యూనిట్ అమ్మినా లాభమే కదా. కాబట్టి ఆ ఒక్క యూనిట్కి తగ్గట్టుగా కూడా నువ్వు మార్కెట్లో డబ్బులు పెడుతూ ఉండాలి, ప్రమోషన్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. నువ్వు ఒక 1 ఇయర్ మార్కెట్ లేదులే, నేను రిలాక్స్ అవుతాను, తర్వాత మళ్ళీ వచ్చి పంప్ చేస్తాను అంటే నువ్వు మళ్ళీ ఆ రోజు వచ్చిన రోజు నువ్వు రిలవెంట్గా ఉండవు. బయ్యర్ కూడా రికగ్నైజ్ చేస్తాడు, అరే ఇదేదో అమ్మడానికి అడావుడి చేస్తున్నాడు రా అనేది కూడా వస్తుంది. అంతే కదా, ఇది చాలామంది వింటుంటాం, అదేంద్రబాయ్ ఎక్కడ చూసినా వీళ్ళు యాడ్లు కనబడుతున్నాయి, ఇదేదో ఉందిరా అమ్మడానికి వచ్చినట్టున్నారా మళ్ళీ అనుకుంటారు. అట్లుండొద్దు. అరే నేను వీళ్ళని మొన్న చూసా, నిన్న చూసా, ఈరోజు చూస్తున్నా, రేపు చూస్తా అనేది ఉండాలి. అది మనం ఎడ్యుకేట్ చేయాలి. అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో మనం ఎడ్యుకేట్ చేస్తే పాపం వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సహజంగా అవుట్ ఆఫ్ ద సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద మైండ్. అంతే. భూమి ఉన్నప్పుడు డబ్బులు పెట్టి భూమి లేదు కదా అని చెప్పి కంప్లీట్గా తీసేస్తే, యాక్చువల్ కొంతమంది దగ్గర విన్నా నేను, ఎప్పుడైతే మార్కెట్ వీక్గా ఉంటుందో ఆ టైంలో ప్రమోషన్ బెటర్గా చేయగలగాలి. అంతే. సో దట్ మార్కెట్ వచ్చే టైంకి జనాల మైండ్లో మనమే ఉంటాం. అంతే అండి, అంతే. ఇప్పుడు డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పట్టి మార్కెటింగ్ ఆపేస్తున్నారు. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, మార్కెట్లో ఉన్న యూ ఇన్వెస్ట్ మోర్ అంటే వాళ్ళు ఏమంటారు, అరే ఇంత లో మార్కెట్లో కూడా నిలబడ్డాడు అంటే తర్వాత కూడా నిలబడతాడు అనే నమ్మకం వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రస్ట్ ఫ్యాక్టర్. కాబట్టి మనం మార్కెటింగ్ అన్నది ఇట్స్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ఎవ్రీడే వీ హ్యావ్ టు బ్రీత్ అండ్ ప్రాక్టీస్. ఎస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళలో కూడా మనం చూసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయి ఉండొచ్చు, వాటన్నిటిని కూడా రకరకాల యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి మరీ వేయించుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం కాంట్రారీ పద్ధతి, ఆపోజిట్ మెథడ్లో మీరు ఇంకొక మాట చెప్తూ ఉంటారు, అరే వాళ్ళది వీళ్ళది కాదు, యూ బిల్డ్ యువర్ ఓన్ అని చెప్పేసి. ఏంటి డిఫరెన్స్? సో బేసిక్గా ఏం లేదండి, ఇవాళ మీద ఒక వెంచర్ ఉంది, మీరు ఒక మంచి బ్రాండ్ అనుకోండి, మీ వీడియోస్, మీ ప్రాజెక్ట్ వీడియోస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ యొక్క ఛానల్లో వేయడము వర్సెస్ మీ ప్రాజెక్ట్ వీడియోలు మీ బ్రాండ్ పేరు మీద ఒక యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా క్రియేట్ చేసి వేసుకోవడం, ఈ రెండిట్లలో ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉందండి. ఎందుకు అనంటే మీ ప్రాజెక్ట్ వీడియోలు తీసుకెళ్ళి ఒక ఎక్స్ యూట్యూబ్ ఛానల్లో, వైట్ యూట్యూబ్ ఛానల్లో వేశారు, ఆ వీడియో ఓపెన్ చేయగానే వ్యూయర్ చూస్తాడు, దాని పక్కన ఏముంటుంది, అల్గోరిథం ఏం చేస్తుంది, అదే ఏరియాలో ఉన్నటువంటి అదే ప్రాజెక్ట్ని మీ యొక్క కాంపిటీటర్ వీడియోని కూడా మీ బయ్యర్ చూపెడుతుంది. రైట్. ఇవాళ నేను ఒక నియోపోలిస్ మీద ఒక వీడియో ఒక ఎక్స్ ఛానల్లో వేసాను అనుకోండి, దాని పక్కనే మన నియోపోలిస్లో ఉన్నటువంటి 10 మంది కాంపిటీటర్ వీడియోలు కూడా అక్కడే కనబడతాయి. అంటే నీ బయ్యర్కి కన్ఫ్యూజ్ చేస్తున్నాను,
అంటే ఇది కొనాలా అది కొనాలా, చూస్తే ఆ వీడియో బాగుంది ఈ వీడియో బాగుంది, ఏది కొనాలనేది కన్ఫ్యూజన్. అంటే నీ బయ్యర్ని నువ్వే డిస్ట్రాక్ట్ చేస్తున్నావు, డిసిజన్ మేకింగ్ లేట్ అవుతుంది. దాని బదులు నేనేమంటున్నా, ఇంకొకటి ప్రమాదం ఏంటంటే ఆ వీడియో అయిపోగానే ఇంకొక ఎంటర్టైన్మెంట్ వీడియో రావచ్చు, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తూ ఉంటే అయిపోయాక నీ రియల్ ఎస్టేట్ వీడియో రావచ్చు. అప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ఆడియన్కి నీ రియల్ ఎస్టేట్ విలువ, నీ యొక్క ప్రాజెక్ట్ వాల్యూ తెలియకపోవచ్చు. దానివల్ల వాడు ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోతాడు, దానివల్ల ఆ వీడియో డెడ్ అయిపోతుంది, వాచ్ టైం పడిపోతుంది. దానికి బదులు మేము చెప్తుంది ఏంటంటే, మీరు మార్కెట్లో ఉన్నారు, మీ బ్రాండ్ పొజిషనింగ్ కావాలి అని అంటే మీ కంపెనీ పేరు మీదనే, మీ ప్రాజెక్ట్ పేరు మీదనే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా పెట్టండి. దాని మీదనే మనం కంటెంట్ బిల్డ్ చేద్దాం, దాంట్లోనే అప్లోడ్ చేద్దాం, దానికే ఫాలోవర్స్ పెంచుదాం, దానికే క్వాలిటీ క్రెడిబిలిటీ పెంచుదామని నేను చెప్తున్నా. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. నీ ఛానల్లోకి వెళ్ళి నీ వీడియో చూస్తాడు బయ్యరు, నెక్స్ట్ వీడియో కూడా నీదే కనబడుతుంది, నెక్స్ట్ వీడియో నువ్వు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్ కనబడుతుంది, నెక్స్ట్ వీడియో అంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో ఉన్న టెస్టిమోనియల్ కనబడుతుంది. దానివల్ల బయ్యర్లో ఏమవుతుందంటే నీ మీద కొనడానికి డిసిజన్ మేకింగ్ ఈజీ అవుతుంది, నేను నమ్మడానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు నీ ఛానల్ అక్కడికి వెళ్ళి చూస్తే అరే ఈ ఛానల్ 3 సంవత్సరాల నుంచి ఉందా, ఇన్ని ప్రాజెక్ట్ చేశారా వీళ్ళు అనే ప్రొఫైల్ కనబడుతుంది. ఇలా నీ యొక్క కంపెనీ ప్రొఫైల్ ఈజ్ యువర్ డిజిటల్ అసెట్స్ అండి. ఇప్పుడు వేరే యూట్యూబ్ ఛానల్లో చూసారనుకోండి, అవును, ఆయన ఒక వ్యూవర్ మాత్రమే అవుతాడు, అంతే. మీ దాంట్లో చూసాడు అనుకోండి, మీకు ఫాలోవర్ అవుతాడు, ఫ్యూచర్లో మీకు క్లయింట్ అవుతాడు, తర్వాత ఫ్యూచర్లో రెఫరల్ అవుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మేము చాలామంది మా దగ్గరకు వస్తుంటారు, మా ప్రాజెక్ట్ తీసుకెళ్ళండి, మీ సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్లో వేయండి, ప్రమోట్ చేయండి అంటే ఫస్ట్ నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేది ఒకటే అండి, అన్న నా జాగలో నువ్వు ఇల్లు కట్టుకోకు, నీ జాగలో నీకు ఇల్లు కట్టిస్తాను, అది నీకు పర్మనెంట్ అసెట్గా ఉంటుంది. అంటే నీ కంపెనీ పేరు మీదే యూట్యూబ్ పెడతా, ఫేస్బుక్ పెడతా, ఇన్స్టా పెడతా, నెలకు 10 వీడియోలు, 10 రీల్స్, 10 పోస్టర్లు చేసి నీ కంపెనీ హ్యాండిల్స్లన్నీ ఇండెక్స్ చేస్తా. ఒక 1 year వెళ్ళేసరికి నీకు 360 కాంపోనెంట్స్ ఆడ ఇండెక్స్ అయిపోయి ఉంటాయి, జనాల నమ్మకం పెరుగుతుందని చెప్పి మేము అడ్వకేట్ చేస్తున్నాం. వాళ్ళు నచ్చితే వాళ్ళకే పెడుతున్నాం. ఇక ఎవరన్నా చిన్న ప్రాజెక్ట్ వచ్చి మాకు ఇది ఒక్క వెంచర్ అయ్యండి, ఇది అమ్ముకోవాలి, వెళ్ళిపోవాలి, మాకు బ్రాండింగ్ ఏమొద్దు, మాకు ప్రమోషన్స్ మీద లైఫ్లో నెక్స్ట్ వెంచర్ చేస్తామో చేయమో, మాకు ఇది జస్ట్ అమ్మి పెట్టండి అన్న వాళ్ళకు మాత్రమే మనం వాళ్ళకి డెడికేటెడ్ యూట్యూబ్ని ప్రపోజ్ చేయట్లేదు. ఆ వీడియోలు తీసుకొచ్చి మా సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్లో వేసి మా నెంబర్ పెట్టి ప్రమోట్ చేసి లీడ్ జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చి కస్టమర్లని వాళ్ళకి ఇచ్చి మేము మా కస్టమర్లను కాపాడుకుంటాం. ఓకే. ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఆఫ్ కోర్స్ వాళ్ళైతే డెఫినెట్గా సొంత టీంని పెట్టుకుంటారు, ఈ సోషల్ మీడియా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళని చూసి కొంచెం మిడ్ సైజ్ రియల్టర్స్ కూడా అరే మనం ఎందుకు ఒక ఏజెన్సీకి ఇవ్వాలి, సహజంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఏముంటుంది అని అంటే ప్రతి పని మనమే చేయాలి, ఇటుక మనమే తేవాలి, ఇసుక మనమే తేవాలి, సిమెంట్ మనమే తేవాలి, మనం అన్నీ ఒక్కొక్కటి తెచ్చి పెట్టుకుంటేనే మనం తక్కువ బడ్జెట్లో అవుతుందన్న మైండ్ సెట్, దట్ ఈస్ హౌ ద బిజినెస్ వర్క్స్. అదే నేచర్ని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక ఎడిటర్ని ఒక డిఓపిని తీసుకొచ్చి పెట్టేసుకొని వాళ్ళే షూట్ చేసి మేమే చేసేసుకుంటా అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. కానీ చాలామంది ఒక టైం పీరియడ్ తర్వాత దాని రిజల్ట్ కూడా రావట్లేదని చెప్పి వాళ్ళే వదిలేసిన వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా ఇప్పుడు చాలామంది ఏజెన్సీస్ వైపు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇప్పుడు వాసవి లాంటి, అపర్ణ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏజెన్సీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? టీం ఉన్నప్పటికీ వాళ్ళు ఏజెన్సీల వైపు చూస్తున్నారు. సో బేసిక్గా రేవంత్ గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఆస్పెక్ట్, నేను ఇవాళ ఒక వెంచర్ చేస్తున్నాను, నేను ఒక 1000 మంది లేబర్ని తీసుకొచ్చి సూపర్వైజర్లను తీసుకొచ్చి వెంచర్ కట్టినప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి ఒక వీడియో ఎడిటరో, గ్రాఫిక్ డిజైనరో, ఎస్సీఓ, ఒక ఎస్ఎంఎం చేయలేనా అన్న ఫీలింగ్ ఉండదని తప్పు కాదు. అదే హెచ్ఆర్ చెప్తారు, వాళ్ళే హైర్ చేస్తారు, వాళ్ళే కంటెంట్ స్టార్ట్ చేస్తారు. చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ. మీరు చెప్పింది ఎందుకు అనంటే ఎంప్లాయీస్ ఉండడం వేరు, నాలెడ్జ్ ఉండడం వేరు, స్కిల్ ఉండడం వేరు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండడం వేరు. అంటే ఒక స్టోరీ టెల్లింగ్ చెప్తే అది వెళ్తుందా వెళ్ళదా అనేటువంటి జడ్జిమెంట్ ఉండడం వేరు. మాలాంటి ఏజెన్సీలకు ఏమవుతుందంటే మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడం వల్ల రైట్, మేము ఇదే నాగార్జున సాగర్ హైవేకో, బాంబే హైవేకో, వరంగల్ హైవేకో గత 5 సంవత్సరాలు ఒక వెంచర్ అమ్మి ఉంటాం. ఆ వెంచర్ అమ్మినప్పుడు మేము కస్టమర్లను ఎలా టార్గెట్ చేశాము, ఏం స్టోరీ చెప్పి టార్గెట్ చేశాము అనేటువంటి స్టోరీ నరేటివ్ హిస్టరీ మా దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మేము ఇప్పుడు మళ్ళీ అదే హైవేకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే రైట్, అదే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వస్తే, విల్లా ప్రాజెక్ట్ వస్తే ఎలా అమ్మాలనేటువంటి నాలెడ్జ్, ఎలా కస్టమర్ని కన్విన్స్ చేసుకోవాలనే స్టోరీ మా దగ్గర ఉంటుంది. కాబట్టి మేము ఇవాళ బేసికల్గా డిజిటల్ అంటే ఏంటంటే ఎవరైతే స్టోరీని బెస్ట్గా చెప్పగలుగుతారో ద బెస్ట్ స్టోరీ టెల్లర్ ఈజ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద డిజిటల్.
కాబట్టి ఆ బెస్ట్ స్టోరీ టెల్లింగ్ అన్నది ఏజెన్సీలకు ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ట్రాక్ రికార్డు వల్ల వాళ్ళకు కొన్ని అనుభవాలు వచ్చి ఉంటాయి. అది ఇన్హౌస్ టీమ్కి రాదు. ఇక్కడ ఏజెన్సీలో ఉండేటువంటి టీం ఏంటంటే రోజు అదే పని చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి. అదే ఇన్హౌస్ టీమ్కి టార్గెట్స్ ఉండవు. ఇన్హౌస్ టీం ఏమంటుంది, నేను ప్రమోట్ చేశానండి, వెళ్ళట్లేదు, కస్టమర్లు రావట్లేదు అని చేతులు ఎత్తేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, సూపర్విజన్ ఉంటుంది. ఎందుకంటే మనము కస్టమర్కి బిజినెస్ చేయకపోతే కస్టమర్ ఉండడు, ఏజెన్సీని డిస్కంటిన్యూ చేసేస్తాడు. అక్కడ ఏముంటుంది, ఎంప్లాయీకి ఏముంటుంది, ఇన్హౌస్ ఎంప్లాయీకి నా జాబ్ పోతే ఇంకో జాబ్ వెతుక్కుంటాడు. కానీ ఇక్కడ మాకు అది ఉండదు. మా ఏజెన్సీలకు రోజు ప్రెషర్ ఉంటుంది, రోజు టార్గెట్స్ ఉంటాయి, మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి వీఆర్ ఆన్ ద జాబ్ 24/7. కాబట్టి ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇన్హౌస్ టీమ్ కంటే అనేది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇప్పుడు చాలా ఏజెన్సీస్ అయితే మార్కెట్లోకి వచ్చేసాయి. డిజిటల్ మార్కెటింగ్ అని అంటే ఏముంది, 4 కంప్యూటర్లు పెట్టేసుకొని ఒక టేబుల్, ఒక రూమ్ ఉంది అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే కండిషన్లో చాలా మార్కెట్లోకి వచ్చాయి. సో ఇక్కడ సోషల్ పోస్ట్ నుంచి మీ దగ్గర ఉండేటువంటి యూనిక్నెస్ ఏంటి? వెన్ కంపేర్ టు ద అదర్ ఏజెన్సీస్ మీరు స్పెషల్గా ఏమి యాడ్ ఆన్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో బేసికల్గా సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్కి ఉన్నటువంటి బలం ఏంటంటే అండి, మాది 10 years ఎక్స్పీరియన్స్, రైట్? ఈ 10 yearsలో మేము కొన్ని వందల ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేశాము. చాలా బిల్డర్స్తో మేము అసోసియేట్ అయి ఉన్నాము. వాళ్ళ జర్నీని చూసాము, వాళ్ళ ఇబ్బందులు చూసాము, వాళ్ళ డౌన్ఫాల్ చూసాము, వాళ్ళ గ్రోత్ చూసాము. కాబట్టి ఈ 10 yearsలో మేము నేర్చుకుంది చాలా ఎక్కువ. అదంతా మా దగ్గర స్టాండర్డ్ ఎస్ఓపిస్ రూపంలో డాక్యుమెంట్ అయి ఉన్నాయి. ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టి 4-5 కంప్యూటర్లు పెట్టుకోగానే అది వాళ్ళకి ఇదంతా రావాలి అంటే టైం పడుతుంది. మాకు ఒక ప్రాజెక్టు అది 1 crore, 5 crore, 10 crore, ఇది ప్రాజెక్ట్ యొక్క వాల్యూని బట్టి ఎక్కడ ప్రమోట్ చేయాలి అన్నది మాకు ఆల్రెడీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఇది ఏ ఏరియాలో ప్రమోట్ చేయాలి, ఏ గల్లీలో ప్రమోట్ చేస్తే దీనికి లీడ్ వస్తుంది అన్నది మేము చెప్పగలుగుతాం. నిన్న మొన్న వచ్చిన ఒక డిజిటల్ ఎక్స్పర్ట్, గూగుల్ యాడ్ ఎక్స్పర్ట్, మెటా ఎక్స్పర్ట్ చెప్పలేడు. టెక్నికల్గా నాలెడ్జ్ ఉండడం వేరు, కానీ లెర్నింగ్ ఉండడం వేరు. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ తెలిసిన వాళ్ళు మా దగ్గర ఉంటారు. మా దగ్గర ఇది ఒక ఫ్యాక్టరీ మోడల్లో రన్ అవుతుంది కాబట్టి మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మోర్ దెన్ 300 ఎంప్లాయీస్ డిజిటల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు రోజు చేసే పని అదే. కాబట్టి మా దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ యొక్క రీచ్ ఏంది, మరి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఓట్లేదు అన్నది మా దగ్గర కంపారేటివ్ అనాలిసిస్ ఉంటుంది. అదే ఇన్హౌస్ టీము వాళ్ళు పెట్టుకొని చేస్తే, చిన్న కంపెనీలతో వెళ్తే వాళ్ళ దగ్గర 1-2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 2 ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి అనుకోండి, 2 ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. కానీ మా దగ్గర మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మాకు ఇంత ల్యాండ్స్కేప్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. కాబట్టి మా దగ్గర ఒక 50 రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ఉంటే 30 రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ఫాస్ట్గా నడుస్తూ ఉంటే ఇంకో 20 వెళ్ళట్లేదు అనుకోండి, ఈ ఎందుకు వెళ్తున్నాయనే దాని నుంచి మాకు లెర్నింగ్స్ ఉంటాయి. దానివల్ల 20ని కూడా మేము గట్టెక్కించగలుగుతాం. వీ నో ద ఫెయిల్యూర్స్. లేకపోతే మా క్లయింట్కి చెప్పగలుగుతాం, అన్న ఇక్కడ నువ్వు రేట్ తగ్గించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రేట్ ఇది ఉంది కాబట్టి అమ్మాం, ఇక్కడ నీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అమ్మలేకపోతున్నాం. అన్న ఇక్కడ లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అమ్మాం, ఇక్కడ నీ లొకేషన్ అడ్వాంటేజ్ లేదు కాబట్టి అమ్మలేకపోతున్నాం అనేటువంటి చెప్పే ధైర్యం మాకుంటుంది. అది ఇవాళ నిన్న పెట్టి 4 కంప్యూటర్లు పెట్టుకోగానే అది నాలెడ్జ్ రాదు. కాబట్టి మేము కస్టమర్కి ఫస్ట్ చెప్పేది, అన్న ఇది సాధ్యం అవుతుంది, ఇది సాధ్యం కాదు, మేము ముందే చెప్తున్నాం, మీరు నచ్చితే మాతో పని చేయించుకోండి, అంతేగాని పని చేయించుకొని ఫెయిల్యూర్ అయినాక మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు అని చెప్పి ఓపెన్గా చెప్పి సర్వీస్ అగ్రిమెంట్లో పాయింట్ పెట్టిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు రియల్ ఎస్టేట్ బ్రాండింగ్ గురించి మాట్లాడారు. గోయింగ్ ఫర్దర్ స్ట్రాటజీస్ గురించి కూడా మాట్లాడడానికి ఒకసారి మీ టైం కూడా ప్రొవైడ్ చేస్తే విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ ద డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ద రియల్ ఎస్టేట్. థ్యాంక్స్ రేవంత్ గారు. ఈరోజు ఇంత లో మార్కెట్ ఉన్నది అన్న సందర్భంలో మనం ఇలాంటి పాడ్కాస్ట్లు చేసుకోవడం వల్ల అటు బయ్యర్స్లో ఇటు సెల్లర్స్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి పాజిటివ్ నరేటివ్స్ డిస్కస్ చేస్తేనే అవేర్నెస్ పెరుగుతుంది. తద్వారా నష్టాలలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పాడ్కాస్ట్లు చూసి మనల్ని అప్రోచ్ అయ్యే లాభం బాటలోకి వస్తే మీరు యాజ్ ఎ హోస్ట్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, యాజ్ ఎ గెస్ట్గా మేము ఫీల్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ యువర్ షో. మోస్ట్ వెల్కమ్ సార్.